వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువ మంది అలానే చేశారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన అత్తింటి వారిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనపై గృహహింసకు పాల్పడ్డారని, అదనపు కట్నం కోసం వేధించారని, చివరకు చంపేందుకు కూడా ప్రయత్నాలు చేశారని ఆమె ఆరోపించారు. తన భర్త శారీరక సమస్యను కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వారు హిందువులు కాదని క్రిస్టియన్లు అంటూ ఆరోపించడం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. అయితే జోగి రమేష్ ఒక్కరే కాదు, ఆ పార్టీలో చాలా మంది నేతలు క్రిస్టియన్ మతం తీసుకున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మత స్వీకరణ అనేది ఎవరి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అయితే జగన్ మెప్పు కోసమే వైసీపీ నేతలు క్రిస్టియన్ మతంలోకి మారిపోయారు అంటూ కొత్త చర్చ ప్రారంభమైంది. అయితే వారు బయటకు హిందువులుగాను, లోలోపల మాత్రం క్రిస్టియన్స్గా చలామణి అవుతున్నట్టు తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు జోగి రమేష్ కోడలు మేఘన ఆ విషయాన్ని బయటపెట్టారు. తనను సైతం బలవంతంగా క్రిస్టియన్ మతంలోకి లాగేందుకు ప్రయత్నాలు చేశారని, ప్రాచీన సాంప్రదాయాలు, హిందూ పండుగలను ఆచరిస్తున్నట్లు కనిపించిన ఓ ప్రముఖ రాజకీయ కుటుంబం ఇప్పుడు రహస్యంగా మతం మారినట్లు బయటకొచ్చింది. ప్రజాప్రతినిధులుగా సమాజంలో చలామణి అవుతోన్న నాయకులు తమ వ్యక్తిగత లేదా ఆధ్యాత్మిక నిష్టలను పారదర్శకంగా వెల్లడించకుండా దాచిపెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనే ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు. కొద్ది రోజుల కిందట నకిలీ మద్యానికి సంబంధించి ఆరోపణలు వచ్చాయి జోగి రమేష్ పై. ఈ పరిస్థితుల్లో ఆయన విజయవాడ దుర్గమ్మ సన్నిధికొచ్చి ప్రమాణం చేశారు. ఈ విషయంలో కూటమి నేతలకు సవాల్ కూడా చేశారు. తానేమీ తప్పు చేయలేదని నాడు దుర్గమ్మ సన్నిధికొచ్చి కుటుంబ సభ్యులతో సహా ప్రమాణం చేశారు. ఆ సమయంలో జోగి రమేష్ వెంట ఉన్న కోడలు మేఘన ఇప్పుడు నేరుగా కుటుంబం మత మార్పిడి చేసుకుందని ఆరోపించడం సంచలనం అవుతోంది. అంటే ఒక మతంలోకి ప్రవేశించిన తర్వాత ఇంకో మత విశ్వాసాలను అనుసరించి ప్రమాణానికి సిద్ధపడడం వెనుక ఓ కుట్ర ఉంది అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతోన్న ప్రచారం. అయితే ఒక్క జోగి రమేష్తో మాత్రమే ఇది ఆగిపోలేదు. వైసీపీలో చలామణి అయిన చాలా మంది నేతలు ఇలా సీక్రెట్గా మత మార్పిడిలు చేసుకున్నారనేది ఒక ప్రధాన ఆరోపణ.